ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపైన ఆన్లైన్లో రూమ్ దొరక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి అని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియోలో చాలా ఉపయోగమైన ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో ఛానల్ చూసే ముందు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకులాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరదీయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనము పైన ఇక్కడ రూమ్ దొరకలేదు ఆన్లైన్లో అన్నప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఉండే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మనం 50 రూపాయల రూముని చాలామంది అవాయిడ్ చేస్తారు. 50 రూపాయల రూమ్ అంటే బాగోదు అని అనుకుంటారు. అది దయచేసి అది తప్పండి. మీరు 50 రూపాయల రూమ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇది దేవస్థానం వాళ్ళ రూమ్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి రూమ్స్. అందుకని 50 రూపాయల రూమ్ని కూడా అవాయిడ్ చేయకండి. ఆ 50 రూపాయల రూమ్కి అయితే మీకు చాలా తొందరగా లైన్లో దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆ రూమ్ కూడా దొరకలేదు అనుకుంటే కనుక మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లాకర్ సిస్టము మనకి ఫ్రీగా టీటీడీ వారు కల్పిస్తున్నారు. ఓన్లీ వాళ్ళు మనకి సెక్యూరిటీగా ఇచ్చే తాళం కప్పన ఒకటి మాత్రమే అమౌంట్ అడ్వాన్స్గా పే చేసుకుంటారు. ఆ అడ్వాన్స్ మనం వెళ్ళిన తర్వాత రిటర్న్ ఇచ్చేస్తారు. సో అది కాకుండా మనకి లాకర్ నిమిత్తం అయితే మనం ఎలాంటి డబ్బులు కూడా పే చేయక్కర్లేదు. అయితే ఇది కూడా అయింది కాదు సార్, మేము ఫ్యామిలీతో వెళ్ళాము, మాకు రూమ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే కనుక మీకు అక్కడ పైన చాలా మఠాలు ఉన్నాయండి. మంత్రాలయం వారి మఠము, అలాగే ఉత్తరాది మఠము, శ్రీకాళహస్తి మఠము, అలాగే రాఘవేంద్ర స్వామి మఠము, అలా చాలా మఠాలు పైన ఉన్నాయి. ఆ వీడియోలో నేను పెడుతున్నాను. మీరు ఆ మఠాల వారిని కనుక మీరు కలిసి అక్కడ అకామిడేషన్ గురించి అడిగితే మీకు వాళ్ళు రూమ్ని కల్పిస్తారండి, వసతిని ఏర్పాటు చేస్తారు డబ్బులు తీసుకుని. సో అందుకని మీరు ఎక్కడైనా రూమ్ దొరకలేదు అని అనుకుంటే కనుక ఆన్లైన్లో భయపడక్కర్లేదు. మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఈ మఠాల వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు అక్కడ అకామిడేషన్ అవకాశాలు కల్పిస్తారు. సో దీన్ని అందరూ వినియోగించుకుంటారని, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మంది హెల్ప్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను. ఆ దేవుడు దయ వల్ల అందరికీ దర్శనాలు బాగా జరిగి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.